బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ గురించి ఈ మధ్యలో మరొక అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే దాదాపు ఒక 4 నెలల క్రితం చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నమాట. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఒక పోస్టర్, తర్వాత ఒక చిన్న గ్లిమ్స్, అంటే రామ్ చరణ్ గారు ఒక బ్యాట్ పట్టుకొని ఒక 2 అడుగులు ముందాలకేసి కింద ఆ బ్యాట్ని ఇలాగ కొట్టి లెగిసి ఆ బాల్ను కొడితే అసలు ఆ బాల్ ఎటుపోయిందో కూడా తెలియదు అనమాట. అలాంటి షాట్తోని, అలాంటి చిన్న గ్లిమ్స్తోని అభిమానుల హృదయాలు చూసుకొని ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు పెంచేసిందండి. తర్వాత వచ్చింది చిన్న మేకింగ్ వీడియో. దాని తర్వాత దిగింది చికిరి 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 అనే సాంగ్. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఈ సాంగ్ పైన విమర్శలు చేశారనమాట. చికిరి చికిరి అంటే అర్థం ఏంటి, అసలు ఆ డాన్స్ ఏంటి, రామ్ చరణ్ గారు తుప్పల్లోకి వెళ్ళేసి కూర్చొని ఆ డాన్స్ ఏంటి, జానీ మాస్టర్ రామ్ చరణ్ గారికి ఇలాంటి డాన్స్తోని కంపోజింగ్ చేయడం ఏంటి, ఎక్కడా లొకేషన్ లేనట్టుగా ఏదో తుప్పల్లోకి వెళ్ళేసేసి అసంటి లొకేషన్ తీసుకొని ఆ డాన్స్ చేయడం ఏంటి అని చెప్పి అంటే అసలు ఆ సాంగ్ పైన విమర్శలు చేశారు. ఇటు రామ్ చరణ్ గారి పైన విమర్శలు చేశారు, అట్లాగే జానీ మాస్టర్ గారి పైన కూడా విమర్శలు చేశారనమాట. కానీ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే, అతి కొద్ది గంటల్లోనే అందరూ ఊహలకు మించి, ఎవరి ఊహలకు అందనంత ఇదిగా ఈ సాంగ్ అనేది వందల కొద్ది మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించి పెట్టిందంటే మామూలు విషయం కాదు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదు, ఆ దేశం ఈ దేశం లేదు, ఖండాంతరాలు దాటి కూడా ఈ సాంగ్కి రీల్స్ చేసి చికిరి 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 అసలు సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ చేసేసిందండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అదే సాంగ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, మోదో ఓపెన్ చేసిన చికిరి 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 చికిరి, ఎవరు పడితే వాళ్ళు చికిరి చికిరి సాంగ్ అనేది చేసి ఆ భాష ఈ భాష అనేది లేకుండా వాళ్ళ దేశాలలో వాళ్ళ భాషలలో ఈ సాంగ్ను డబ్ చేసుకొని దాదాపు 200 మిలియన్లకు పైగా ఇప్పటికీ ఈ సాంగ్ అనేది రికార్డులు సృష్టించి సోషల్ మీడియాను మొత్తం కూడా షేక్ చేసిందంటే ఈ సాంగ్కు ఉన్న క్రేజర్ సంగతి అనమాట. అయితే పెద్ది మూవీలో ఐటెం సాంగ్ ఇంతవరకు రిలీజ్ కాలేదండి. మరి ఆ సాంగ్లో రామ్ చరణ్ గారి జతగా ఏ హీరోయిన్ చేయబోతుందని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే రంగస్థలం సినిమాలో జిల్ 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 జిగేలు రాని అనే సాంగ్ కూడా ఎన్ని హల్చల్ సృష్టించిందో, అప్పట్లో ఆ సాంగ్ కుర్రకారుల్ని ఎంతగానో ఉర్రూతలోగించిందనే సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఆ సాంగ్ సమంత గారు చేశారు. కానీ అప్పట్లో ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డు కాదు. చాలామంది సినిమా కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సినిమా కోసం సినిమా చూస్తూ ఆ సాంగ్ వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. మరి అలాంటి సాంగ్ ఈ సినిమాలో కూడా ఏమన్నా ఉందా? మరి ఈ సాంగ్కి ఎవరు అనుకుంటున్నారు? ఉన్న అగ్ర హీరోయిన్లలో ఎవరన్నా చేస్తున్నారా, లేకపోతే కొత్త హీరోయిన్ ఏమన్నా పరిచయం చేస్తున్నారా, లేకపోతే బాలీవుడ్ కోలీవుడ్ ఇలాగా ఎవరన్నా హీరోయిన్ తీసుకొచ్చేసి ఈ సాంగ్లో రామ్ చరణ్ గారి సరసన చేయబోతున్నారని చెప్పి చాలామందికి ఒక డౌట్ అనేది రావచ్చు. ఆ డౌట్ క్లియర్ చేయడానికే నేనున్నా. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. రామ్ చరణ్ గారి ఇప్పటికే ఈ 2 సాంగులు ఎంతగానో సంచలనం సృష్టించిందనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అలాగే రై రై రారా రై రై రారా అనే సాంగ్, ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కుర్రకారులు, అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, అంతేకాకుండా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కూడా ఈ సాంగ్ కూడా ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేసేసారండి. రామ్ చరణ్ గారి ఆ సినిమాలో తప్పులు ఏ విధంగా అయితే ఉన్నాయో అక్షరాల ఎలాంటి మార్పు లేకుండా కూడా సేమ్ టు సేమ్ దించేసినట్టుగా రామ్ చరణ్ గారు ఏ విధంగా అయితే ఈ సాంగ్కి డాన్స్ కంపోజింగ్ చేసిండో అదే విధంగా ఆంధ్ర తెలంగాణ అనేది కాకుండా బాలీవుడ్లోను కోలీవుడ్లోను వేరే రాష్ట్రాలలోనూ వేరే దేశాలలో కూడా ఈ సాంగ్కు కంపోజింగ్ చేశారనమాట. ఇది రై రై రారా అనే సాంగ్. ఇప్పుడు కూడా ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఒక ఊపేస్తుంది అనమాట. అంటే నాకు తెలిసి రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఏ పోస్టర్ రిలీజ్ అయినా, ఏ గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఏ మేకింగ్ వీడియోలు రిలీజ్ అయినా కానీ అవి సంచలనం అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా. మరి ఈ సినిమాకు సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు అతని సంగీత నేపథ్యంలో మరొక సాంగ్ని, అంటే ఐటెం సాంగ్ని రూపొందించినట్టుగా తెలుస్తుందండి. మరి ఈ సాంగ్కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక రచ్చ మొదలైందనమాట. ఏ హీరోయిన్ తీసుకున్నారు, రామ్ చరణ్ గారి సరసన ఏ హీరోయిన్ చెయ్యబోతుంది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ముఖ్యమైన కథనాల ప్రకారంగా రంగస్థలం సినిమాలో
జిల్ 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 జిగేలి రాణి అని సమంత గారు తన డాన్స్తోని కుర్రకారుల్ని ఎంతగానో ఉర్రూతలూగించిన సంగతి తెలుసు అనమాట. కానీ ఈ సినిమాలో కూడా సమంత గారిని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరొక వార్త ఏంటంటే, ఒకవేళ సమంత గారు కాకపోతే తమన్నా గారిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అనమాట. మరొక రూమర్స్ ఏంటంటే మృణల్ ఠాకూర్ గారును కూడా ఈ సాంగ్కి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే ముఖ్యంగా ఇలా ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అనమాట సోషల్ మీడియాలో. అయితే నేనేమంటున్నానంటే వీళ్ళు ముగ్గురిని ఎవరిని తీసుకున్నా కానీ ఈ సాంగ్కి రామ్ చరణ్ గారి సరసన చేస్తే చాలండి. ఆ సాంగులో రామ్ చరణ్ గారికి సరిజోడుగా ఉండాలంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎమాహెమేల్ లాంటి హీరోయిన్లే. కాబట్టి రామ్ చరణ్ గారి సరసన వీళ్ళు ముగ్గురిట్లో ఎవరు చేసినా కానీ ఒకటే అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కాకుండా శ్రీలీల గారిని కూడా అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఏది ఏమైనా కానీ వీళ్ళ నలుగురిట్లలో ఎవరిని తీసుకున్నా కానీ ఆ సాంగ్ అనేది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బద్దలవాల్సిందే అనమాట. ఇప్పటి వరకు 2 సాంగులు రిలీజ్ అయ్యి ఎంత సంచలనం సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఎందుకంటే ఏ సాంగ్ రిలీజ్ చూసినా కానీ, ఏది చిక్రీ చిక్రీ సాంగ్ చూసినా లేకపోతే రై రై రారా సాంగ్ చూసినా కానీ వందల కొద్ది మిలియన్లే. ఏ సాంగ్ రిలీజ్ అయినా కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ సినిమా పైన అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఆ హీరో ఈ హీరో అనుకోకుండా ఏ అభిమాని అయినా సరే, ఏ హీరో అభిమాని అయినా కానీ ఈ సినిమా కోసం ఎర్లీగా ఎంతగానో వెయిట్ చేస్తుంది, ఎంతగానో వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనేది ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. అంతేకాకుండా దాదాపు ఈ సినిమా 4-5 భాషలలో రిలీజ్ కాబోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందో మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. అంతేకాకుండా ఈ సినిమాకి కథ అందించింది ఎవరు? సుకుమార్ గారు. మరి సుకుమార్ గారు రైటింగ్ అంటే సుకుమార్ గారు కథ అందిస్తే ఆ సినిమాలో ఎంత బలమైన సబ్జెక్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందనమాట. అంతేకాకుండా ఇంతకుముందు తీసిన పుష్ప 1 కావచ్చు, పుష్ప 2 కావచ్చు, మరి ఎన్ని హల్చల్ సృష్టించిందో, ఎన్ని రికార్డు సృష్టించిందో, బన్నీ గారికి ఆ సినిమాతోని ఎంత గుర్తింపు వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అల్లు అర్జున్ గారు ఇంతకు ముందు తీసిన సినిమాలు ఒక లెక్క, సుకుమార్ గారితో తీసిన సినిమాలు మరో లెక్క అనమాట. అంతేకాకుండా రామ్ చరణ్ గారితో కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొట్టేసింది. ఏ సినిమాతోనే? సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతోనే. రామ్ చరణ్ గారు ఆ సినిమాలో తన యాక్టింగ్ ఎంత బాగా చేశాడంటే అసలు యాక్టింగ్ చేశాడు అనే దానికన్నా పరకాయ ప్రవేశం చేసి జీవించాడని చెప్పుకోవచ్చు అనమాట. అంత గొప్పగా ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించిండు. అదేవిధంగా తన శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీలో కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మతి పోవాల్సిందే అనమాట. అంత బాగా రామ్ చరణ్ గారు ఈ సినిమాలో కూడా నటించబోతున్నారు. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి వచ్చే ప్రతి ఒక్క సాంగ్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ కావచ్చు, ఆ సినిమాకు సంబంధించిన ఏది రిలీజ్ అయినా సరే, ఏ అప్డేట్ వచ్చినా సరే, ఆ సినిమాకు వచ్చిన అప్డేట్ అలాగ వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూస్తూనే ఉన్నారు. అసలు ఏంటి అప్డేట్, కొత్త అప్డేట్లు ఏమైనా ఇస్తున్నారా, ఏంటి అని చెప్పి ఆ సినిమా గురించి తెలుసుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు సృష్టించిందో చూసిన తర్వాత, ఆ సినిమా సృష్టించిన రికార్డులు చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకి రామ్ చరణ్ గారు వెళ్ళిపోతారు అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.